జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకువచ్చిన. జాన్ అబ్రహం తెలుసా మీకు? బహుశా మన తెలుగు వాళ్ళకు ఈ పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. మనకు ఎంతసేపు ఈ షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాన్లో వీళ్ళు తెలిసినంతగా మిగతా బాలీవుడ్ హీరోలు పెద్దగా తెలియదు అనమాట. ఇందులో మన తప్పు కూడా ఉండదులే. సరే, ముందు ఈ జాన్ అబ్రహం గురించి ఒక రెండు ముక్కలు చెప్పుకుందాం, ఓకేనా? మనం బాలీవుడ్లో ఈ కండలు తిరిగినటువంటి హీరో ఎవరు అని అనగానే టక్కమని సల్మాన్ ఖాన్ అని చెప్తాం, కానీ అది నిజం కాదు. జాన్ అబ్రహం సల్మాన్ ఖాన్కు మించేటువంటి శరీర దృఢత్వం, కండలు తిరిగినటువంటి శరీరం కలిగినవాడు ఈ జాన్ అబ్రహం. ఈ జాన్ అబ్రహం ఒక మోడల్ అనమాట. అనేక ఏళ్లలో ప్రైవేట్ ఆల్బమ్లో కూడా ఈయన నటించాడు. మంచి కండలు తిరిగినటువంటి శరీరం ఉండడం, పైగా అందగాడు కావడంతో బాలీవుడ్లో అవకాశాలు కూడా బాగానే వచ్చినాయి. 2003లో బాలీవుడ్లోకి ప్రవేశించినటువంటి ఈ జాన్ అబ్రహం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలా. ఇప్పటి వరకు 50కు పైబడి సినిమాల్లో నటించినాడు. సరే, ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, కండలు తిరిగినటువంటి ధీరుడైనటువంటి జాన్ అబ్రహం ఒక శాకాహారి అంట. ఇక జాన్ అబ్రహం కొత్త సినిమా వచ్చేసి మొన్ననే ఒకటి రిలీజ్ అయింది. ఆ సినిమా పేరే ద డిప్లొమాట్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలా. ద డిప్లొమాట్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఒకటి ఉన్నది, అది ఇది కాదు. ద డిప్లొమాట్ అనే కొత్త హిందీ సినిమాలో జాన్ అబ్రహం నటించాడు అనకంటే జీవించాడంటే ఇంకా బాగుంటుందేమో, అంత గొప్పగా యాక్ట్ చేసినాడు. రియల్గా జరిగినటువంటి కథనే తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. భారత్ నుంచి పొరపాటుగా పాకిస్తాన్లోకి వెళ్ళినటువంటి ఒక అమ్మాయిని ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి జిహాదీలు కిడ్నాప్ చేసి ఆమె తలకు తుపాకీ గురిపెట్టి ఆమెను మరొక జిహాదీ గడికి ఇచ్చి వివాహం జరిపించారనమాట. అయితే ఆ అమ్మాయి భారత ఎంబసీని సంప్రదించగా అప్పుడు రంగంలోకి దిగినటువంటి పాకిస్తాన్లోనే భారతీయ రాయబారి జేపీ సింగ్ గారు ఆమెను కాపాడి తిరిగి భారత్కి తీసుకొని వచ్చినాడు. ఈ ఘటన 2017లో జరిగింది. ఇదే కథాంశంతో ద డిప్లొమాట్ సినిమా అయితే తెరకెక్కింది. ఇక ఈ సందర్భంగా జాన్ అబ్రహం మాట్లాడుతా, నేను యుద్ధాన్ని కోరుకునే వ్యక్తిని కాను, కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మాత్రం నేను రష్యాకే సపోర్ట్ చేస్తున్నా. కావాలంటే రాసి పెట్టుకోండి, నేను రష్యాకే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే రష్యా మన భారతదేశానికి మిత్రదేశం. పైగా రష్యాను యుద్ధంలోకి దిగేలా కొన్ని దేశాలు పనిచేసినాయి. ఉక్రెయిన్ను నాటో కూటమిలో చేరవద్దని చెప్పేసి, అది తమ భద్రతకు రక్షణకు ముప్పు అని చెప్పేసి రష్యా గత 30 సంవత్సరాల నుంచి చెబుతానే వస్తుంది. ఈ విషయం పైన అనేక సార్లు విజ్ఞప్తులు కూడా చేసింది, కానీ ఆ విషయాన్ని ఉక్రెయిన్ కానీ నాటో దేశాలు కానీ అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవాలి. అందుకే రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎవరైనా తమ సరిహద్దుల్లో శత్రువు యొక్క మిలిటరీ పోస్టులు ఉంటే ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? ఈ విషయంలో రష్యా ధైర్యవంతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేది. అలాగని నేను ఈ యుద్ధాన్ని సమర్థించడంలే, ఉక్రెయిన్ ప్రజలు చనిపోవాలని చెప్పేసి నేను కోరుకోవడంలే. రెండు దేశాలు కూడా కూర్చొని చర్చించుకోవాలన్నదే నా అభిమతం అని చెప్పేసి ఆయన స్పష్టంగా ఆయన యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేశాడు. ఇక ఈ విషయంలో మన భారత ప్రభుత్వం కూడా ప్రదర్శించేటువంటి తీరు మాత్రం నిజంగా అద్భుతం. ఏ దేశానికి సపోర్ట్ చేయకుండా మన భారత్ అయితే స్థిరంగా ఉండాలి. మనల్ని చూసి అనేక దేశాలు మన స్టాండ్నే తీసుకున్నాయి. అందుకే ఒక భారతీయునిగా ఈ విషయంలో నేను గర్వపడతానని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినాడు. ఇక మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అటువంటి జైశంకర్ గారి గురించి ప్రత్యేకంగా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఫారిన్ పాలసీలలో ఆయన ఒక చాణక్యుడు లాంటి వాడు. అందుకే ఆయనను పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ డిప్లొమసీ అని చెప్పి అంటారు. ఇది ఆయనకు లభించినటువంటి ఒక గొప్ప బిరుదు. రష్యా నుంచి ఆయనను కొనుగోలు చేసి భారత్ అయితే చాలా మంచి పని చేసింది. లేదంటే మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిండు. నేను మరొకసారి చెప్తున్నా, ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మాత్రం భారత్ తిరుగులేని చాణక్య నీతిని అయితే ప్రదర్శించిందంటూ మొదటిసారి జాన్ అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు మద్దతునిచ్చే తన క్యారెక్టర్ని అయితే రుజువు చేసుకున్నాడు. అది ఆ విషయం అయితేనా? నిజంగా జాతీయవాద భావజాలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలా. దానివల్ల ఏంటంటే చాలామంది ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది, చాలామంది ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం డౌటే లే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.